హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హార్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు లైఫ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే బాను. ఎందుకంటే మా చిత్తలకి చాలా ఇష్టం. అమ్మ చేస్తుంది, అత్తమ్మ చేస్తుంది, కానీ నేను ఎప్పుడు చేయలేదు. మ్యారేజ్ 10 years అవుతుంది, కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు ఆడను కూడా ఆడలేదు. అమ్మ చేసినా సరే నేను ఆడేదాన్ని కాదు. పట్టుకెళ్ళి అమ్మ చేతికిసి పట్టుకెళ్ళి బతుకమ్మల దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బతుకమ్మ ఆడిన అలవాటు అవేం లేవు. ఎందుకమ్మ ఆడవు అంటే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అండి, ఏంటో అందుకే నేను ఎప్పుడు ఆడను. అప్పుడు బతుకమ్మలు చప్పట్లతో కొట్టే స్టేజ్లోనేమో చప్పట్లు కలవవేమో, తిడతారేమో అన్న భయం. ఇప్పుడు డ్యాన్స్ల కాడికి వస్తే రోడ్ల పైన డ్యాన్స్లు అన్న సిగ్గు రకరకాలుగా ఉంది. ఎవరిని తప్పబట్టలేదు, కానీ అదంతా నా సిగ్గు పరిస్థితి. నాకు కొంచెం మొహమాటం సిగ్గు ఎక్కనమాట. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తుందంటే మా చిత్తల్లికి చాలా ఇష్టం పండగలు. తనకి లాస్ట్ టైం బోనాల పండగకి కూడా తను అడిగి ఉండే, కానీ మా అక్క అప్పుడు వీలు కాదు. ఈ ఇయర్ నుంచి చేద్దాం అనుకున్నా, కానీ వీలు కాలేదు, చేయలేదు. సరే ఇప్పుడు బతుకమ్మ కేవలం తన కోసమే అలా అని చెప్పి నేనేమీ బయటికి తీసుకెళ్ళాను. మా చిత్తల్లితోటే కాసేపు మా ఇంటి ముందే పెట్టించుకొని తనే చక్కగా రెడీ అయ్యి ఆడుకొని మా ఇంట్లోనే బకెట్స్లో కానీ బేసన్లో కానీ వాటర్ పెట్టుకొని నేనైతే అమ్మని గంగమ్మ ఒడికి అయితే చేర్చుకుంటాను. మీలో ఎంతమంది నాలాగా సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది బతుకమ్మని ఇష్టంగా ఆడతారు? ఆడవాళ్ళ పండుగ అంటారు కదా, కానీ నాకు చేత కాదు అనుకోండి. చేతగాని పనే అనుకోవాలి. మీరు ఎవరు నన్ను తిట్టుకోకూడదు. నా చిత్తలు అయితే చాలా ఎక్సైటింగ్ ఉంది. మాకు అసలు పండగ రేపు ఈరోజు అన్న విషయం తెలియదు. నిన్న సడన్గా మమ్మీ అయితే ఫోన్ చేసినప్పుడు నైట్ చెప్పింది. ఎప్పుడమ్మా అని అడిగితే రేపే అమ్మ అంటే ఇంకప్పుడు నిన్న మార్కెట్కి కూడా వెళ్ళాము. అప్పుడు చెప్తే అప్పుడే తెచ్చుకునేదాన్ని ఏమో, కానీ నేను అప్పుడు బావని అడిగితే బావ రేపు ట్యూస్డే అన్నాడు. సరే మనకు అసలే ఐడియా లేదు కదా అనుకొని వదిలేసుకున్నా. కానీ తీరా చూస్తే ఏముంది, పండగ ఇవ్వాలి. ఇంకా నైట్ గబ్బా అనుకున్నాను. ఇంకా బాగా బతిలాడితే అరిచాడు కూడా. మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకొచ్చి నేను అన్నాను, నిన్ను అడిగితే నువ్వు కాదన్నావు కదా అంటే ఇంకా వాళ్ళ కూతురు కోసం ప్రత్యేకంగా, అదే నా కోసం అయితే తేకపోతుండే లేదు, బండన బూతులు తిడుతుండే, కానీ వాళ్ళ చిట్టి తల్లి కోసం పొద్దున్న డ్యూటీకి టైం అవుతున్నా సరే కొన్ని పువ్వులు అయితే తెచ్చిచ్చాడు. చూద్దాం, నేనైతే ఇప్పుడు చేస్తాను. ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు చూపిస్తాను. చిత్తల్లి చేద్దామా? ఏం చేద్దాం? బతుకమ్మ. ఆల్ ది బెస్ట్. మా పూజ అయితే పొద్దున్నే అయిపోయింది. పూజ చేసేసుకున్నాము. ఇంకా ఒకరి తర్వాత ఒకరు పిల్లలు లేస్తే ఒక్కొక్కరికి స్నానం, ఒక్కొక్కరికి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు ఫైనల్గా అయితే టైం 12 అవుతుంది. ఈ టైంకి స్టార్ట్ చేస్తున్నా. అసలు ఈ టైంకి స్టార్ట్ చేయొచ్చో లేదో అన్న విషయం కూడా నాకు తెలీదు. ఎందుకంటే అమ్మ చాలా విషయాలు చెప్పింది మళ్ళీ నాకు రాత్రి. అంటే మినిమం ఐడియా లేదు. ఏంటమ్మా ఇన్ని రోజులు నువ్వు చేసుకోలేవా అంటే చేసుకోలేదు. మీరు నమ్మండి పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. అమ్మ ఏం కావాలి అని అడిగితే అవి తెచ్చిచ్చుడే, షాప్కి వెళ్ళి తెచ్చిచ్చుడు, ఏదన్నా హెల్ప్ చేయడమే తప్ప మనకు అసలు ఇట్లాంటివి ఇంత ఆవగించేంత నాలెడ్జ్ కూడా లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి. ఇంకా అందుకోసమని అమ్మ రాత్రి చెప్పింది మాకు సర్ది కట్టాలి, లడ్డు చేయాలి, గౌరమ్మని పెట్టాలి, ఇవన్నీ చెప్పింది అన్నమాట. ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, వంట చేసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ పాపని తయారు చేసుకోవాలని. అందులో మనకు ఫస్ట్ టైం కదా, అసలు ఎంత టైం పడుతుందో. ఎక్స్పర్ట్స్ అయితే జస్ట్ సెకండ్స్లో చేసేస్తుండొచ్చు, నిమిషాలలో తాగిరాపోతలు చేసేస్తుండొచ్చు. కానీ మనకి ఇప్పుడిప్పుడే కదా, ఎంత వంకర్లు పోయి ఎంత టైం పడుతుందో అది కూడా చూపిస్తాను మీకు. సరేనా? మనం స్టార్ట్ చేద్దాం. చూపిస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే పొద్దున బతుకమ్మ తను అడిగిండేమో, ఆయనకు కూడా బిల్క్ వాళ్ళ డాడీ అయితే పొద్దున ఇవి తెచ్చాడు. ఆయనకు కూడా బిల్కుల్ నాలెడ్జ్ లేదు. చూడండి, ఇవి తంగడి పూలు అంట. ఊర్లలో అయితే నా చిన్నప్పుడు బొచ్చలు దొరికేటివి. మా మామ రాత్రి పొద్దునే వెళ్ళి సంచ తెచ్చేటోడు. అసలు ఏదో ఒక కట్టించారు బతుకమ్మ గంటే. ఇవి కొన్ని పూలు ఇవైతే ఊర్లలో చెట్లకు కొత్తగా ఎవరి ఇంట్లో చూడు షోకేస్ ఏమంటారు నాకు తెలీదు. నిజం చెప్పు, ఏంటి ఇంత ఎడ్డి లోకంలో బతుకుతున్నాం అనుకున్నా ఏమనుకున్నా సరే నాకు నిజంగా తెలీదు. కట్టు పూలు ఏమో అంటారు, ఇవేనా అవేమో నాకు తెలీదు. ఇంకా ఇవి కొన్ని బతుకమ్మ పూలు, బంతి పూలు తెచ్చారు. ఇంకా పొద్దున్నే ఆయనకు అంత ఐడియా శ్రమ పెట్టడం ఎందుకని చెప్పి నేను గుమ్మడాకులతోటే బతుకమ్మ పేరుస్తారు. చిన్నప్పుడైతే ఏమన్నా తిరిగేదాన్న గుమ్మడాకుల కోసం. మా మమ్మీ చెప్తే సిటీలో వాళ్ళ ఇంటికాడ ఉందేమో అడుగుపో, ఈ ఆంటీ వాళ్ళు తెచ్చారేమో అడుగుపో అంటే వెళ్ళేదాన్ని. ఇప్పటికైతే పొద్దున అంత టైం ఉండదు కదా అని తమలపాకులు తెప్పించుకున్నాను. వీటిపైన చేస్తాను నేను. ఓకేనా? ఆఫ్ చేయలేదు. చూడండి, నేను తంగేది మొగ్గలు రిగ్గుతుంటే నా పెద్ద కొడుకు అడుగుతున్నాడు, ఏంటి మమ్మీ అన్ని మొక్కలే ఉన్నాయి, వేరే దగ్గర చూస్తే ఫ్లవర్స్ ఉంటాయి కదా, మొగ్గలు ఇచ్చారు మనకి ఎంత మాకు ఇష్టాలు ఏం చెప్పు
మా అమ్మ, మా చిన్నమ్మ, మా మామయ్య సెట్ చేసి ఇస్తున్న కొద్దీ పెద్ద బేసన ఇత్తడి తాంబాలం ఉంటుంది కదా, అందులో పేరుస్తూ ఉండేవాడు మా తాతయ్య. అయితే రంగులు అద్దుతూ మా అమ్మ వాళ్ళు అద్దుతూ ఆరబెడుతూ ఇస్తున్న కొద్దీ చక్కగా పేరుస్తుండేను. ఇట్లా ఒత్తి బరువుగా. ఇప్పటికీ ఊళ్ళల్లో పెద్ద పెద్ద బతుకమ్మలు మగవాళ్ళే మోసుకెళ్తారు, ఆడటం మాత్రం ఆడవాళ్ళు చేస్తారు, కానీ చెరువు దగ్గరికి మగవాళ్ళే మోసుకెళ్తూ ఉంటారు. మీకు తెలుసా? మీ ఊర్లలో కూడా ఇంతేనా అన్నది కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలకి ఏమీ తెలియదు అనుకున్నా కానీ పర్లేదు, బాగానే తెలుసు. ఏంటంటే ఇవంట మన రాష్ట్ర పువ్వు అంట, తంగేడు పువ్వు. ఫస్ట్ తంగేడు పెడతాం, తర్వాత పువ్వు ఏదో పెడతాం, బంతి పెడతాం, లాస్ట్ అది పెడతాం. ఒక్కసారి మా అమ్మ దగ్గర తెలుసు, మనకైతే నీళ్ళు అసలు పర్సనల్ అంటే మనం కేర్ చెయ్యమన్నమాట మన ముఖానికి. అంటే న్యూస్ లో ఎక్కువ సార్లు బతుకమ్మలు చూసినప్పుడు ఇట్లానే ఉండేది. ఫస్ట్ తంగేడు, తర్వాత అవి, తర్వాత బంతి. పువ్వులు. నాకు 2 కొడుకులే కదా, నా ముఖానికి నేను ఆడను కదా అనుకొని వదిలేసాను, చేయాలి అనుకోలేదు అన్నమాట. కానీ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది, నాకంటే నా కొడుకులకే ఎక్కువ విషయాలు తెలుసు. మనం ఒకసారి ఎందుకు అంటారు అంటే మళ్ళీ ఏంటమ్మా ఒకసారి వేసిందా మీ అమ్మ కూడా అనుకునేరు కాదు, మేము ఒకసారే పోతాం దసరా అని. లాస్ట్ ఇయర్ పోయాము, అక్కడ ఫోటో పెట్టాను. కానీ అప్పుడు ఇలా యూట్యూబ్ ఇదంతా కదా, ఏదో ఉన్నదాంతో సర్దుకున్నాను, ఏదో నార్మల్ ఫొటోస్ దిగి వదిలేసుకున్నాను. కంగారు ఉంటుంది, మాదేమో రకాల పండ్లు కదా. ఇంత సైజు ఉంటది ఆ బతుకమ్మ, చాలా పెద్ద బతుకమ్మ తెలుసా. పిల్ల బతుకమ్మ పూలు అట్లా వాసన చూడదు, తప్పు. చాలి చాలక కాస్త గునుగు పువ్వు అయితే పెట్టాను. ఇప్పుడు మీకు కనిపించదు, సారీ, వాళ్ళు చెప్పింది నిజమే. ఎందుకంటే చాలా మొగ్గలు ఇచ్చారు వాళ్ళు, ఇంకేదో పాపం అని మేమే అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకుంటున్నాం. మేము చాలా చిన్న బతుకమ్మ. ఇదిగోండి, మీరే ఆడాలి బతుకమ్మ. మరి ఎవరు ఆడతారు? గెలిచినే కాదు, గెలిచి ఆడాలని రూల్ ఏంటి ముందే? మా అమ్మాయి గొంతు చూసారా? తన ఫేస్కి, తన గొంతుకి, తన పెత్తనానికి అసలు బిల్కుల్ సంబంధం ఉండదు తెలుసా. ఇదిగోండి ఆరెంజ్ బంతి పూలను చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు. అందరూ హైలైట్ అయిపోయారు తెలుసా, మీరు నమ్ముతారో లేదా? ఈ బతుకమ్మ పేరు చిన్నగా వేసుకుంటున్నామండి. చెప్పాను కదా, నేను ఇప్పుడు బతుకమ్మ చేసి కూడా బయటికి తీసుకెళ్ళానండి, అందరు ఆడే చోటికి. పాటలు పెట్టి నా చిట్టి తల్లి ఆడుకునేలాగా మాత్రమే చేస్తున్నాను. చెప్పాను కదా, మా అమ్ముంటే తీసుకుపోనేమో, కానీ మా అమ్మ ఇంట్లోనే ఉంది. నేను సడన్ అనుకున్నా కదా చేస్తాను, ఒక నేను చేస్తున్నట్టే ఖచ్చితంగా వచ్చారు పాప మా అమ్మ అయితే. కానీ ఏం చేస్తామండి, కొన్నిసార్లు అంటే సిచ్యువేషన్స్ ఉంటారు కదా, సడన్ గా అమ్మమ్మ వస్తే వెళ్తుంది అమ్మమ్మ చిత్తలు తీసుకొని వెళ్తారు బతుకమ్మని. ఆడకపోతే ఇంకా బతుకమ్మ చేసేందుకు నా చిట్టి తల్లి కదా ఇంటికి యజమాని. ఇంటికి యజమాని నేను అనట్లేదు, బతుకమ్మకి యజమాని. ఆడపిల్లే కదండి ఇంటికి యజమాని, మహాలక్ష్మి. మరి మా మమ్మీ కదా యజమాని. సరే, అందరిని పక్కన పెట్టుకుని ఆటలు ఆడిస్తే ఉంటుంది. హెల్ప్ చేస్తానని ఏం చేయట్లేదండి. పెడతాను ఫస్ట్ ఇవి పెట్టాలి. నేను కూడా మా పిల్లలు చూసారా? అవి ఆగండి పెడుతున్నావు, ఇవి పెట్టాలి అట. ఆరెంజ్ పెట్టండి. అయ్యో ఇన్నే వచ్చినాయా బంతిపూలు? బంతిపూలు ఎల్లో ఉన్నాయి కదా, తర్వాత దానిపైన గుండు పూలు పెట్టు, తర్వాత మళ్ళీ ఎల్లో బంతిపూలు పెట్టు.
స్టార్ షేపా స్టార్ షేప్ ఏం చెయ్యనమ్మా. ఇప్పుడు గునుగు పురుగులు పురుగులా అది? ఇంత పెద్ద పురుగు మరి ఏమనుకున్నారు? ఊరికనే చెప్తుంది అనుకున్నారా మమ్మీ? కొట్టి చంపురా. బతుకమ్మ పూలు వచ్చిన పురుగుని చంపదు. ఇది నేను పెట్టినాను. ఎందుకంటే బతుకమ్మ దేవుడు మమ్మీ గునుగులు పెట్టు. పెడదాం రా. ముందు దీని పొట్టలో ఈ ఆకులు వేయాలి కదరా. కొట్ట కాదు మమ్మీ. ఇదిగో చూడండి. దీన్ని మేము పొట్టే అంటాం, మీరేమంటారు? కోల్ అంటారు. చూడండి ఎట్లా ఉంటుంది పిల్లలతో ముచ్చట. పొట్ట నింపాలంటారు కదా బతుకమ్మ కదండి. కోల్ ఇంగ్లీష్లో కోల్ అంటారు. కోల్ అనకూడదు. ఏ డాడీ ఏమనంటాను. ఎన్ని పురుగులు బంతి పూలకి పురుగులు వస్తే ఆడుతూ ఉన్నాం. మా అమ్మ వస్తే ఎన్ని తెస్తున్నాయి. మా మమ్మీ వాళ్ళు నిన్న మా అమ్మాయిలు అక్కడే తెచ్చుకున్నారు. మా మమ్మీ అమ్మ బతుకమ్మ చేయాల్సిన పువ్వులు చేసేవి అట్లా చేస్తారా అమ్మ? ఓ వాటిని ఆకులతో నింపాలా? తంగేడాకు ఇంటికి కూడా పనికి వస్తుందా? ఎందుకే పనికి వస్తుంది. గునుగు పూలు కాస్త ఎక్కువ పెట్టి మమ్మీ, చిన్న సైజు కదా మళ్ళీ కనిపించవు. ఇప్పుడు మేక్ ఇవి కదరా. ఎక్కంటే నేను ఏమి చూడలేదు. ఆకు పెడతాము, పెడుతున్నా కదా. చెయ్యమా వచ్చేనికే కదా కూర్చోబెట్టుకున్నా నేను. నేను వెళ్ళనా? చూసారా మా బతుకమ్మ అయితే తయారైపోయింది. కాస్త అటు ఇటు కాస్త అటు ఇటుగా పర్లేదు అనిపించింది. మా అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఉంది. చూడండి సరిపోవట్లేదు, ఆకు కూడా సరిపోవట్లేదు. ఇంకా ఉన్నదాంతో అటు ఇటుగా సర్దేశాను. ఇప్పుడు ఇంకో చిన్న బతుకమ్మ వేసుకున్నాను. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇక్కడ బతుకమ్మను పెట్టడానికి ముగ్గేయడానికి తుడిచి పసుపు రుద్దుతున్నాను. ఎక్కడ ఆడతాం మనం? బయట ఆడతాం. దేవుడి దగ్గర పెట్టాలి కదా ముందు. చిన్న బతుకమ్మనా? ఆగు. సరే నా చిత్తలకైతే ఏదైనా భలేగా నచ్చుతుంది. నేనే బంగ తల్లినంట. అవునా నువ్వు ఏదంటే అదే తల్లి. నేను నీ బంగ తల్లి. పీట పీట అదిగో అది పీట. అయితే 4 years 5 years క్రితం తీసుకున్నాను. ఇవాళ క్లీన్ చేసి సో 5 years ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు. దాని మీద ఫ్లవరే ఉంది కదా, అందుకే ఫ్లవర్ వేస్తున్నా. పీట మీద ముగ్గేసి పీట కింద ముగ్గేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేసాం మమ్మీ? 12కి కదా. 1 hour పట్టింది మనకి, జస్ట్ 1 hour. చుక్క చుక్క అని పెట్టాలట. డిజైన్ ఎలా పెట్టాలో కూడా పెడతారు. చిన్న బతుకమ్మ చూడండి చిట్టి బతుకమ్మని చిట్టి బుజుకు పట్టుకొస్తుంది. పట్టుకొచ్చింది. అది సూపర్ మినీ బతుకమ్మ. నెక్స్ట్ మమ్మీ ఏం చేయబోతుంది? అగరబత్తి వెలిగించాలి. ఏంటిది? సాయంత్రం ఆడతామా?